సభకు సభాధ్యక్షత వహిస్తున్న చిరంజీవులు గారికి, పెద్దలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, గత 75 ఏళ్లుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ సమాజంలో బాధిత సమాజం ఎవరంటే ఓబీసీలు. దేశవ్యాప్తంగా ఒక 75-76 ఏళ్లుగా బీసీలు ఈ దేశంలో బాధిత సమాజంగా ఉన్నారు. ముఖ్యంగా బీసీ జనాభా లెక్కలు లేకపోవడం, ఆ తర్వాత రాజ్యాంగంలో పేర్కొనబడ్డట్టుగా వెనుకబడిన వర్గాలుగా క్లాసెస్గా ఉండటం, మనలో ఐక్యత లేకపోవడం, ఇవన్నీ ఒక కారణం. అయితే ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి కూడా ఇంకొక కారణం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీలో ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా వాళ్ళు అనేక మొక్కులు మొక్కుతారు. రాళ్లకు, రప్పలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు కనపడ్డ ప్రతి మనిషికి మొక్కుతారు, దండాలు పెడతారు, అరదండాలు పెడతారు, అన్ని రకరకాలు చేస్తుంటారు వాళ్ళు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ బీసీల గురించి బీసీ నాయకులే ఇక్కడ మేము బీసీ కులాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము మీకు రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత విస్మరించిన పరిస్థితి మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అదేవిధంగా ఏది ఆశించకుండా సమాజంలో పనిచేసేటటువంటి కోట్లాటోళ్ళు వాళ్ళు గ్రామానికి వెళ్ళి బీసీ హక్కుల గురించి చైతన్యం చేస్తూ వారిని ముందుకు తీసుకొస్తూ అనేక రకాలుగా ఉద్యమాలు నడుపుతున్నటువంటి నాయకులు నేను ఎంతో మందిని చూసినాం. మనం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళెవరిని కూడా కనీసం ఈ వర్గాల నుంచి వచ్చిన నాయకులు ఎంపీలు అయ్యి, ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళెవరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదు. బీసీలకు 100% వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. 100% బీజేపీ పార్టీ బీసీలుగా వ్యతిరేకత చేస్తుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి, ఆయన గుజరాత్లో సీఎం అయ్యటానికంటే ముందు నుంచి దేశంలో ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా నేను ఓబీసీ ప్రధానమంత్రిగా ఆయన ప్రమోట్ చేసుకున్నాడు. మనం అందరం కూడా ప్రమోట్ చేసినాం. ఓబీసీ ప్రధానమంత్రి ఈ దేశంలో ఎర్రకోట మీద జెండా ఎగిరేయాలి, అదే నిజమైన బీసీల ఆత్మగౌరవం అని మనం అనుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే ఓబీసీ జాతి నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఎవరికి చెప్పకుండా, ఎక్కడా డిస్కషన్ లేకుండా, ఎక్కడా డిమాండ్ లేకుండా, ఎక్కడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, ఎక్కడా ఒక రస్తా రోకో చేయకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తీసుకొచ్చారు. ఒక 50-60 ఏళ్ల నుంచి బీహార్లో ఆర్ఎల్ చందాపూరి గారు అని చాలా పెద్ద నాయకుడు, ఆయన అంబేద్కర్ గారితో కలిసి పనిచేశారు. ఆర్ఎల్ చందాపూరి గారు పాట్నాలో అంబేద్కర్ గారు ఆయన ఒక పెద్ద సభ పెడితే ఆ సభను డిస్టర్బ్ చేసింది కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా ఉంది. కానీ ఆనాటి నుంచి బీసీల డిమాండ్ ఉంది ఈ దేశంలో. రామజన్మభూమి టైంలో కూడా మండల్ కమాండల్ యాత్ర వచ్చింది. అప్పటి నుంచి కూడా ఓబీసీల డిమాండ్ ఉంది. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి, సప్లాన్ తీసుకురావాలి, అనేక రకాల సమస్యలలో వీళ్ళున్నారు ముందుకు తీసుకురావాలనేటటువంటి డిమాండ్ ఉన్న క్రమంలో దాన్ని గమనించిన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి కులాన్ని తీసుకుపోయి ఓబీసీ క్యాస్ట్ లిస్టులో చొప్పించి ఈయనే మీ బీసీ నాయకుడు అని చెప్పిందే కానీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో బీజేపీ పార్టీ విఫలమైంది. అదేవిధంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 120 ఏళ్ళు ఓబీసీలను వ్యతిరేకించింది, 130 ఏళ్ళు ఓబీసీలను వ్యతిరేకించింది, 133 ఏళ్ళు వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చినాక విచిత్రం చూడండి, బీసీ నాయకుడిని చెప్పుకునే వ్యక్తి ఏమో ప్రధానమంత్రి అగ్రకుల రిజర్వేషన్ల కోసం పనిచేస్తా ఉన్నాడు. నేను బ్రాహ్మణుణ్ణి, ఆయన కాశ్మీరీ పండిట్ వారసుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు వచ్చి ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోజు మాట్లాడతారు. నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడాడు. లాస్ట్ టైం మేము ఇక్కడ ఆయనని
భారత్ జోడో యాత్రలో కలిసినప్పుడు కూడా మేము చెప్పినాం ఆయనకి, సార్ ఓబీసీల డిమాండ్ అనేది చాలా కీలకమైన డిమాండ్, అది మీరు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, అక్కడ నుంచి మీరు కాస్తాల గడ్డెక్కిపోతారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టైం తక్కువగా ఉంది. ఈరోజు చిరంజీవి గారి అధ్యక్షతన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు ఇంటలెక్చువల్ ఫోరం పిలుపునిచ్చినా మేమందరం కూడా వచ్చి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. సంఘాలు అనేక కుల సంఘాలు, అనేక